ఇక్కడ చేస్తున్న సేవ ఒట్టిగా పోదు. ప్రేమైన దేవుని పిల్లరా, రాబోయే దినాల్లో మీ బిడ్డలను ఆశ్రయిస్తాడు. మీ కుమారులని కుమార్తెను ఖచ్చితంగా చెప్పి మిమ్మల్ని ఎడవడండి. కాకపోతే నమ్మకంగా చేయండి. పౌలు అంటున్నాడు, మంచి పోరాటం. ఆమెన్. మంచి పోరాటం పోరాడి తిని. మంచి పోరాటం ఏమండి? చీకటితో ఇందాక చెప్పానే, చీకటితో వచ్చి మా వాళ్ళు వంట వండుతున్నప్పుడు నేను అన్నాను, అమ్మ మీరేదో చాలా సంతోషం చేస్తున్నారు భోజనం, ఇది ఒక్కరోజు కాదు. పక్కన మా శిష్యులందరూ ఉన్నారు, వాళ్ళ భార్యలు మొత్తం ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పెద్దల భార్యలు మొత్తం ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో అన్నాను, ఇది ఒక్క నెలతో పోదమ్మా అని. ఇది ఒక్క నెల అనుకుంటున్నారా అని అన్నప్పుడు వాళ్ళు అన్నారు, లేదు ఆయన రాకడ వరకు మేము ఈ వంట ఇలాగే చేస్తాం. ఆమె డబ్బులు వస్తాయి వాడికి, ఏమన్నా రావు, ఏమి రావు, కానీ శ్రేష్టమైన రాజ్యం మాత్రం వస్తుందండి. నేనుండు స్థలములో మీరుండులాగా నేను మరలా వచ్చి తీసుకొని పోతా. చచ్చిపోతావు కదా మళ్ళీ తీసుకొని పోవడం ఏంది? మళ్ళీ తీసుకొని పోతాడు. ఆ ఆత్మ కోసం బతికేవాడు ఈ మాటలు నమ్ముతాడు. ప్రకృతి సంబంధమైన వాడు ప్రకృతి సంబంధం వాడి మనసు వచ్చుతాడు. ఆత్మ సంబంధమైన వాటి మీదనే మీరు బ్రతికితే ఆత్మ కోసమే బతకండి. ఆత్మ కొరకే సేవ చేయండి, ఆత్మ కొరకే పరిచర్య చేయండి. అప్పుడు నీ ఆత్మ యుగ యుగాలు అబ్రహాము లాజర్ లాగా నెమ్మది పొందుతాడు.